హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. ఈ సండే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బయటికి ఎక్కడికి వెళ్ళొద్దండి. వర్క్ చేసే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న. మజ్జిగ గట్రా తాగండి, వర్క్ నీట్గా సేఫ్గా చేయండి. ఎందుకంటే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సో బీ కేర్ఫుల్ అండ్ జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పోయిన ఎవ్రీ వీక్లో నా బర్త్డే అని చెప్పాను. దానికి చాలామంది బాగా రెస్పాండ్ అయ్యారు. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో. చాలామంది అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న, హ్యాపీ బర్త్డే అని చెప్పేసి చాలా వరకు ఇన్స్టాలో, యూట్యూబ్లో చాలా బాగా విష్ చేశారన్న. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. అదేవిధంగా పోయిన వీడియోలో నేను డైలీ ఒక వీడియో చేస్తానని చెప్పేసి అడిగాను. దానికి చాలామంది రెస్పాండ్ అయ్యి చేయండి అన్న అన్నారు. ఇన్స్టాలో కూడా చాలామంది అడిగారు. సో నేను చెప్పాను వీలైనంత వరకు అందరికీ కూడా. సో ఈ ఛానల్లో అయితే డైలీ వీడియో అప్లోడ్ చేయట్లేదన్న. మిడిల్ క్లాస్ మను వ్లాగ్స్ అని కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు ఆ ఛానల్ చూడొచ్చు, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నేను మెన్షన్ చేశాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా డైలీ పోస్ట్ చేస్తున్నాను. మిడిల్ క్లాస్ మను వ్లాగ్స్లో వీడియో అనేది స్టేటస్ పెడుతున్నాను. టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, మీకు వీలైతే ఆ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. అందులో జాయిన్ అయిన వెంటనే మీకు డైలీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే డైలీ వీడియోస్ అయితే 1 వీక్ నుంచి చేస్తున్నాను. మేబీ 2-3 డేస్కి ఒక వీడియో, 2 డేస్కి ఒక వీడియో అయినా సరే అందులో కంపల్సరీగా అప్లోడ్ చేస్తానన్న. అందులో వర్క్ ఇన్ఫర్మేషన్ గురించి నేను చెప్పాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. నేను ఎక్కడెక్కడ స్ట్రగుల్ అవుతున్నాను, అదేవిధంగా ఏ విషయాల్లో స్ట్రగుల్ అవుతున్నాం, వర్కర్స్, ఓనర్స్ అని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఓకేనా? సో మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో మిడిల్ క్లాస్ మను వ్లాగ్స్ కూడా అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. నన్ను ఇష్టపడే వాళ్ళు కావచ్చు, నన్ను కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా అందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో వర్క్ గురించే కాదు, మా ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు, నేను ఎక్కువగా ఏం ఇష్టపడతాను, నేను ఎక్కువగా ఏం తింటాను, లేదంటే నా డ్రీమ్స్ ఏంటి, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, వర్క్కి సంబంధించిన వరకు ఇందులో ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాను కదా. ఒకవేళ నేను ఫ్యామిలీతో ఒక టెంపుల్కి వెళ్ళినా, మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగిన, రీసెంట్గా అంటే మాకు ఎంగేజ్మెంట్ జరిగిన వీడియోస్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి నాకు సంబంధించినది అనమాట. నా ఫ్యామిలీకి నాకు సంబంధించినవి నేను మీతో ఏమైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నానో ఆ మొత్తం మిడిల్ క్లాస్ మను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. వర్క్ ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి ఈ ఛానల్లో ఉంటుంది. ఓకేనా? అందులో కూడా వర్క్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ దాని గురించి నేనేం మాట్లాడాలనుకుంటున్నాను, నేను సపరేట్గా ఏం సజెస్ట్ చేయాలనుకుంటున్నాను అంటే, అందరూ వర్క్ ఇన్ఫర్మేషన్ ఇష్టపడరు కదా. కొంతమంది ఏంటంటే, నేను ఇప్పుడు ఒక ఓనర్ గురించి మాట్లాడితే వర్కర్కి నచ్చదు, వర్కర్స్ బాగుండాలని అంటే ఓనర్స్కి నచ్చదు అనమాట. సో అలా ఇలా కాకుండా నేను స్ట్రగుల్ అవుతున్నది ఏంటి అనే దాని గురించి అయితే అవి అందులో చెప్తాను. ఓకేనా? సో ఇంకా మనం లేట్ అవుతుంది, లెంత్ ఎక్కువ అవుతుంది. ఒకసారి ఆ ఛానల్ విజిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇంక మనం లేట్ చేయకుండా ఎవ్రీ వీక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, అన్న మా బేస్మెంట్ పక్క వాళ్ళ ల్యాండ్లోకి 2 ఇంచెస్ పోయింది, బేస్మెంట్ కట్ చేయొచ్చా? ఇఫ్ ఇట్ కట్ చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుందా హౌస్కి? అంటే బేస్మెంట్ పుట్టింగ్ ఫైల్ క్యాప్స్ అనుకుంటా, ఫైల్ క్యాప్ మ్యాట్స్ అంటే వెళ్ళాయంట బయటికి, మ్యాట్ పక్క వాళ్ళ ల్యాండ్కి వెళ్ళిందన్న. సో అది కట్ చేయొచ్చు అంటే అక్కడ పొజిషన్ ఎలా ఉందనేది చూడాలన్న. అంటే గ్రౌండ్లో కదా, 2 ఇంచులు వెళ్ళిన దానికైతే కట్ చేయాల్సిన పని లేదు, అడగరు కూడా. సో ఎక్కువ వెళ్తేనే ప్రాబ్లం. సో ఎక్కువ కూడా కట్ చేయకూడదు కూడా. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఎప్పుడో వీడియో చేశానన్న ఛానల్ స్టార్టింగ్లోనే. మీరు ఇక్కడ చూడొచ్చు, అది తమ్మెల్ కూడాను ఈ విధంగా ఉంటుంది. వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొత్తగా ఇకపైన ఇల్లు ఎవరైతే కట్టాలనుకుంటున్నారో ఒకసారి ఆ వీడియో చూడండి. తక్కువ ల్యాండ్లో ఇల్లు కట్టే వాళ్ళకంటే తక్కువ స్థలంలో ఇల్లు కడుతున్న వారికి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఒక మంచి వీడియో అది. ఆ వీడియోకి నేను చాలా బాధపడ్డాను కూడా. అప్లోడ్ చేసినప్పుడు రీచ్ లేదు, అసలు చాలామంది చూడలేదు. అయ్యో ఇంత మంచి కంటెంట్ చూడలేదు ఏంటని బాధపడ్డాను అనమాట. సో దీనికి ఆన్సర్ అయితే అన్న, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, 2 ఇంచుల వరకు అయితే మీరు కట్ చేయాల్సిన అవసరం లేదు. పక్క వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు, మీరు చెప్పొచ్చు. 2 ఇంచుల కన్నా ఎక్కువ వెళ్ళిందన్న, వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారంటే ఇంజనీర్ సజెషన్స్ తీసుకొని కట్ చేయాలంటే అక్కడ ల్యాండ్ బట్టి కటింగ్ చేయాలా వద్దని చెప్పాలి. ఎందుకంటే మొత్తం అంతా అభివృద్ధి కాబట్టి. ఓకేనా? అది ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. అన్న పిల్త్ బీమ్ పునాది పైన వెయ్యొచ్చా? అలా వేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారు. పిల్త్ బీమ్ పునాది పైన వేయడానికి ఏం ప్రాబ్లం లేదన్నా, వేయొచ్చు. బట్ కాకపోతే పిల్లర్స్తో అటాచ్డ్ అయ్యి ఉందా, లేకపోతే ఓన్లీ పిల్త్ బీమ్ అంటున్నారా తెలియాలి. సో జనరల్గా పిల్లర్స్ ఇచ్చినట్లయితే అవుట్ సైడ్ సెట్ బ్యాక్ మొత్తం పునాది కట్టి, పునాది హైట్ మన ఏ హైట్ కావాలో ఆ హైట్ కట్టుకొని రోడ్ లెవెల్ నుంచి 2.5 అడుగులు ఎత్తు, 3 అడుగులు ఎత్తు అయితే 3 అడుగులు ఎత్తు, 5 అడుగులు ఎత్తు అయితే 5 అడుగులు ఎత్తు, చుట్టూ పునాది కట్టి పైన పిల్త్ బీమ్ వేస్తాము. కొన్ని దగ్గరలో గ్రౌండ్లో పిల్త్ బీమ్ వేస్తామన్నమాట. బట్ కాకపోతే ఇక్కడ మీరు పిల్లర్స్ లేకుండా ఓన్లీ పిల్త్ బీమా, లేదంటే పిల్లర్స్తో పాటు అటాచ్డ్ అయ్యి గ్రౌండ్లో కాకుండా పునాది పైన అనేది క్లారిటీగా చెప్పండి అన్న. వీలైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం.
వైజాగ్ స్టీల్ ఆర్ టాటా స్టీల్, విచ్ ఇస్ వన్ బెస్ట్ ఫర్ స్టార్ట్ కన్స్ట్రక్షన్, టాటా కాస్ట్ దెన్ వైజాగ్. అంటే వైజాగ్ స్టీల్ బెస్టా టాటా బెస్ట్ అని అడుగుతున్నారన్న. మాకు ఇక్కడ టాటా స్టీల్ కన్నా వైజాగ్ స్టీలే ఎక్కువ అన్న, అంటే మాకు దగ్గర కదా వైజాగ్ అనేది. సో మేము ఇక్కడ ఎక్కువ యూస్ చేస్తుంది అయితే వైజాగ్ స్టీల్. మాకైతే వైజాగ్ స్టీలే బెస్ట్ అన్న. మీ ఒపీనియన్ ఏంటనేది కూడా చాలామంది వాడుతుంటారు కదా టాటా స్టీల్. సో తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. నమస్తే అన్న, మీరు పెట్టే ప్రతి వీడియో నేను చూస్తున్నాను. నాకు ఒక డౌట్, 9x12 సైజు పిల్లర్లు బీములకు M20 1.5-3 కాంక్రీట్ మిక్సింగ్ మంచిదా, లేకపోతే 1-1-2 M25 కాంక్రీట్ మిక్సింగ్ మంచిదా, దయచేసి తెలుపగలరు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టే ప్రతి వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీరు అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. పిల్లర్లకి బీములకి అయితే మాత్రం M25 రేషియో మంచిదేనన్నా. అక్కడ మీకు అంటే కొన్ని పుట్టింగ్ కాంక్రీట్స్ దగ్గర గట్ట అయితే M20 వాడతాము, M25 సరిపోద్ది, పర్లేదు. 1-1-2 M25 మీకు బాగుంటుంది, ఓకేనా. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. హాయ్ బ్రదర్, ఇంటికి షాప్కి సేమ్ లేబర్ కాస్ట్ ఉంటుందా, ప్లీజ్ క్లారిఫై. అంటే షాప్ కట్టడానికి ఇంటికి ఒకటే కాస్ట్ ఉంటుందని అంటున్నారన్న. ఒకవేళ చిన్న అంటే తక్కువ ఎస్ఎఫ్టీలో అయితే మాత్రం ఒకటే కాస్ట్ పడుతుందన్న, ఎందుకంటే తక్కువ షాప్ అయినా సరే పునాది కట్టి చుట్టూ గోడలు కట్టి ఇదంతా. ఒకవేళ షాప్లు ఎక్కువ కడుతున్నారు అంటే మాత్రం డెఫినెట్గా చేంజ్ ఉంటుంది అనమాట. కన్స్ట్రక్షన్కి వేరే ఉంటుంది, షాప్కి వేరే ఉంటుంది, ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఫస్ట్ టైల్స్ వేయాలా ఆర్ పెయింట్ వేయాలా, ప్లీజ్ ఆన్సర్ దిస్ బ్రో. ప్లాస్టింగ్ చేసిన తర్వాత మీరు వాటరింగ్ క్యూరింగ్ అంతా చేసిన తర్వాత సీలింగ్ వైట్ వాష్ చేసుకొని ఫాల్ సీలింగ్ డిజైనింగ్ ఏమైనా ఉంటే చేయించుకున్నాను, ఛానల్ బిగించి వైరింగ్ చేయించి ఫాల్ సీలింగ్ చేయించుకోవాలి. ఫాల్ సీలింగ్ చేయించుకున్న తర్వాత పుట్టి పెట్టడమే మంచిదన్న. పుట్టి మొత్తం పెట్టుకొని పేపరింగ్ ప్రైమర్ వేసి ఆపండి. ఆ తర్వాత టైల్స్ వేయించుకోండి. టైల్స్ వేయించిన తర్వాత టైల్స్కి మీరు రూమ్ సెలెక్షన్ కలర్స్ సెలెక్ట్ చేసుకొని కలర్స్ వేసుకోవచ్చు. లేదన్నా మేము ఫాల్ సీలింగ్ అంతా పెట్టమనుకున్నట్లయితే ఫస్ట్ పుట్టి పెట్టించండి, తర్వాత టైల్స్ వేయించండి, ఓకేనా. సో ఫస్ట్ పుట్టి పని అయిపోయిన తర్వాత టైల్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ కలర్, ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. పిల్లర్కి 10 mm ఐరన్ రాడ్స్ వాడొచ్చా, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ 8 feet డిస్టెన్స్ అండ్ పిల్లర్ టు పిల్లర్కి, అంటే 8 feet డిస్టెన్స్ ఉంది పిల్లర్కి 10 mm వాడొచ్చా ఐరన్ అంటున్నారు. వద్దన్న, 10 mm అయితే వద్దు. మీరు యూస్ చేస్తే పిల్లర్స్కి కాబట్టి 12 mm అయితే యూస్ చేయండి. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు అవ్వచ్చు, ఫ్యూచర్లో మీరు ఒక ఫ్లోర్ వేయచ్చు. ఫ్లోర్ వేసినా వేయకపోయినా 10 mm అనేది ఓన్లీ మ్యాట్కి మాత్రమే, అది స్ట్రైట్ రాడ్స్కి అయితే వద్దండి. 12 mm యూస్ చేయడం మంచిది, ఓకేనా. మీరు 9 పిల్లర్స్ వేసుకొని 4 12 mm అయినా యూస్ చేయొచ్చు, లేదా అడుగు 9 పిల్లర్ వేసుకొని 6 12 mm యూస్ చేసినా మంచిదే. 8 feet డిస్టెన్స్ అంటున్నారు కాబట్టి 12 mm కరెక్ట్గా ఉంటుంది, ఓకేనా. 10 mm అయితే మాత్రం పిల్లర్స్కి అయితే వద్దు. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. అన్న, మేము ఈ మంత్లో స్లాబ్ వేయాలి అనుకుంటున్నాం, ఏ టైంకి వర్క్ స్టార్ట్ చేయాలన్నా, అండ్ ఏ సిమెంట్ వాడాలన్నా, అండ్ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ ఏం వాడాలన్నా ప్లీజ్ రిప్లై ఇవ్వండి, ప్లీజ్ అన్న. మీ రిప్లై కోసం వెయిట్ చేస్తాను, ఓకేనా. అంటే ఈ మంత్లో మీరు ఈ మంతే కాదండి, జనవరి ఫిబ్రవరి తర్వాత మార్చ్ ఏప్రిల్ మే జూన్ సగం వరకు కూడా ఎవరైతే స్లాబ్ కాంక్రీట్ వేస్తున్నారో స్లాబ్ కాంక్రీట్ వేసేటప్పుడు మాత్రం ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే క్లైమేట్ ఎలా ఉందో తెలుసుకోవాలండి. వర్షం వాతావరణం ఉందా, లేదంటే బాగా హీట్ అంటే ఎండ ఎక్కువ ఎక్కుతుందనేది చూసుకోండి. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం కాంక్రీట్ వేసినట్లయితే మాత్రం కన్ఫర్మ్గా పైన క్రాక్స్ అయితే వస్తాయి, ఓకేనా. అవి హెయిర్ క్రాక్స్ టైప్లో ఫామ్ అవుతాయి, అది కొంచెం చూసుకోండి. కూలింగ్గా ఉన్నప్పుడు స్లాబ్ వేయడం మోర్ దెన్ బెస్ట్, ఓకేనండి. లేబర్ సెట్ అవర్ అన్న ఆ ఆప్షన్ లేదు అన్నట్లయితే మాత్రం మిట్ట మధ్యాహ్నం స్లాబ్ వేసినంటే మనం మార్నింగ్ మొదలుపెట్టి మధ్యాహ్నం దాకా అయినా సరే ఒక 2-3-4 అవర్స్లో వాటర్ స్ప్రే చేయడం మంచిదన్న. సో స్లాబ్ మీరు ఏ టైంకి వేసినా సరే 4 అవర్స్ తర్వాత వాటర్ అయితే స్ప్రే చేయండి. అదేవిధంగా సిమెంట్ అయితే అల్ట్రాటెక్ బాగుంటుందన్న స్లాబ్ కాంక్రీట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమికల్ పరంగా చూసుకుంటే మీరు అల్ట్రాటెక్ అక్కడ డీలర్నే కనుక్కోండి. అల్ట్రాటెక్లోనే స్లాబ్ కెమికల్ ఉంది. నేను ఈ మధ్యన స్లాబ్ అయినట్లయితే డెఫినెట్గా కెమికల్ మీకు వీడియో ప్రూఫ్ అయితే పెడతాను ఇందులో స్లాబ్ వీడియోలో, ఓకేనా. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉందన్నమాట కెమికల్ అనేది. సో మీ ఏరియాలో ఏది పాసిబుల్ దొరుకుతుందో చూడండి. అల్ట్రాటెక్ మీరు సిమెంట్ ఎక్కడైతే తీసుకుంటున్నారో వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు, ఓకేనా. సో డెఫినెట్గా యూస్ చేయండి. స్లాబ్ మాత్రం కొంచెం బాగా వేయండి, ఓకేనా.
సో ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు, ఎక్కడ చూసినా మోసమే, ఎవరికి వారు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం ఆశించేవారే. ఓకేనా, అర్థమైంది. యగ్భావం తగ్భవతే, మతి ఎంతో గతి అంతే అంటాం కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ కన్స్ట్రక్షన్ మొదలు పెడదాం అనుకుంటున్నప్పుడు ఇప్పుడు మార్కెట్లో దేని రేట్ ఎంత ఉంది, ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత అనేది ఎంక్వైరీ చేయాలన్నా. అదేవిధంగా మీ ఏరియాలో బెస్ట్ వర్కర్ ఎవరని చూడండి, వర్క్ ఎవరు పర్ఫెక్ట్గా చేస్తున్నారు, ఇన్ టైంలో వర్క్ ఎవరు చేస్తున్నారని చూడండి. ఒకవేళ మీ ఏరియాలో పెద్ద పెద్ద బిల్డర్స్ ఉండొచ్చు, కాంట్రాక్టర్స్ ఉండొచ్చు, మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇచ్చినా సరే 1-2 సార్లు రీసెర్చ్ చేయండి అన్న. ఓకేనా, రీసెర్చ్ చేసి మీరు వర్క్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు వర్క్ చేయించుకోండి. ఇప్పుడున్న రోజుల్లో మనం మోసం ఎవరు ఎలా చేస్తారో చెప్పాలంటే చెప్పలేమన్నమాట. కానీ మీరు ఆలోచించిన దాన్ని బట్టి అక్కడ జరుగుతుందన్న. కొంతమంది ఏంటంటే ఇప్పుడు తక్కువ రేట్లో అయిపోవాలని ఆశించి పాపం బుక్ అయిపోతున్నారు అనమాట. యగ్భావం తగ్భవతి అనేది దానికే నేను తక్కువలో అయిపోవాలని చెప్పేసి తక్కువకు మాట్లాడుకొని మధ్యలో వచ్చేసరికల్లా సగం, ఇప్పుడు మన విక్రమార్కుడు సినిమా చూశారు కదా, సగం గుండు కొట్టేసి వెళ్ళిపోయినట్టు ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు అలానే అవుతుందన్నమాట కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. సో నాకు తెలిసిన వరకు హై క్లాస్ అయినా, మిడిల్ క్లాస్ అయినా, లో క్లాస్ అయినా సరే ఫస్ట్ మనం కట్టాలనుకుంటున్న ఇంటికి బడ్జెట్ ఎంత అవుద్ది, ఎంత తక్కువలో అయిపోద్దని కాదన్నా, దానికి అంటే మీ దగ్గర ఉన్న సైట్ బట్టి, మీ దగ్గర ఉన్న మనీ బట్టే ఎంతలో అయితే మనం ఇల్లు కట్టొచ్చు, ఎంతలో అయితే పూర్తి చేయొచ్చు అని ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. క్వాలిటీ మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయో రీసెర్చ్ చేయండి. ఒక 6 నెలలు ఆగండి, జీవితాంతం ఉండాల్సిన ఇల్లు కదా, మీరు దానికి కంగారు ఏం లేదు. ఒక 6 months వెయిట్ చేసి మంచిగా అన్నీ తెలుసుకొని అప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో దిగితే మీకు ఏది జరగదన్నా, హ్యాపీగా హౌస్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేస్తారు. అలా కాకుండా మా ఫ్రెండ్ చెప్పాడన్నా, మా బావ చెప్పాడన్నా, తొందరగా మొదలు పెట్టేశామన్నా, ఈ గాబర పడ్డం మాత్రం వద్దన్న. ఓకేనా, సో మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే, మీ గైడెన్స్ కొంచెం ఉంటే బాగుంటుంది డెఫినెట్గా. ఓకేనా, ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. హాయ్ బ్రో, వీలైతే 150 square yardsకి G+1 హౌస్ కట్టుకోవడానికి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయండి. డెఫినెట్గా చేస్తానన్నా. నేను ఇప్పుడు ఈ స్క్వేర్ ఫీట్స్ అయితే చెప్పట్లేదు, అంటే 150 square yards లేకపోతే 2000 SFT, 1000 SFT ఇలా కాదు. కానీ డెఫినెట్గా నేను వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క వర్క్ దగ్గర కూడా ఓనర్కి వీడియో ప్రూఫ్ అందిస్తూ మీకు వర్క్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తానండి. డెఫినెట్గా నేను మెటీరియల్ కాంట్రాక్ట్ చేసినా, లేబర్ కాంట్రాక్ట్ చేసినా, కూలికి చేసినా, ఏ పని చేసినా సరే నేను వాడుతున్న మెటీరియల్ ఏంటి, నేను అక్కడ ఎన్ని రోజులు వర్క్ చేశాను, అదేవిధంగా దేనికి ఎంత ఖర్చు అయ్యింది, నేను వాడే మెటీరియల్ ఎంత ఖర్చు అవుతుందని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొస్తాను. మీరు చేస్తూ ఉండాల్సింది ఏంటంటే నన్ను సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు ఉపయోగపడే వీడియోలు చేసే పూచి నాది. ఓకేనన్నా. అలానే మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో, మను వ్లాగ్స్, మిడిల్ క్లాస్ మను వ్లాగ్స్ని కూడా అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవి కామెంట్లు అయితే ఇవి. ఇంకా మంచి కామెంట్లు ఉన్నాయి, వాటికి రిప్లైగా నేను కొన్ని వీడియోస్ చేస్తాను. నాకు కొంచెం టైం దొరకట్లేదు, అస్సలు ఖాళీ లేదండి. మా అక్క మ్యారేజ్ ఒకటి ఉంది, అది చూసుకుంటూ ఈ వీడియోలు చేస్తూ ఇంకా మిడిల్ క్లాస్ మను అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అందులో కూడా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. నేను అందులో నా పర్సనల్స్ కూడా కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. అంటే నేను ఫేస్ చేస్తున్న సమస్యలు కూడా కొన్ని ఫేస్ చేస్తున్నా కూడా చెప్పాలి. సో అందు గురించి ఆ ఛానల్ పెట్టాను. సో మను అంటే మిడిల్ క్లాస్ మను యూట్యూబ్ ఛానల్ కూడా మను కన్స్ట్రక్షన్స్ ఎలా అయితే సపోర్ట్ చేశారో, మిడిల్ క్లాస్ మను యూట్యూబ్ ఛానల్ కూడా అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు జై హింద్, బై బాయ్.